తెలంగాణలో రాజకీయం చూస్తే ఒక్కసారిగా హిట్ ఎక్కింది. అది కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఒకరేమో అసెంబ్లీకి రమ్మంటే మరొకరు ప్రెస్ క్లబ్ లో డిబేట్ అంటున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య భీకర రాజకీయ సమరమే సాగుతోంది. అయితే ఎందుకు ఇదంతా అన్నదే ఇప్పుడు అందరికీ పట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి అర్థమైంది. ఇక లోక్సభకు ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. మళ్లీ ఈ లొల్లేంటి అంటున్నారు. అయితే రాజకీయ లెక్కల లుక్కులు వేరు అని సమాధానం వస్తుంది. ఎన్నిక ఒకటైపోతే మరో ఎన్నిక బాకీ అలాగే ఉంటుంది. అంతేకాదు ఈసారి కాకపోతే మరోసారి లక్కు చిక్కకపోతుందా అన్నది ఉంది. అందుకే ఇప్పుడు అటు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ తేల్చుకుందామని పోటీకి దిగుతున్నాయంటున్నారు. ఈ సెప్టెంబర్ నెల కల్లా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో రేపో మాపు స్థానిక ఎన్నికల నగారా మోగుతుందేమో అని గులాబీ పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుందంటున్నారు. తమ ఎమ్మెల్యే మరణించడంతో జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నికలు వస్తున్నాయి. దాంతో ఆ ఎన్నికలోనూ గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తుంటే ఆ పార్టీ నుంచి సీటుని గుంజుకొని తమకు బలం ఉందని చాటాలని అధికార పార్టీ చూస్తుందంటున్నారు. ఇలా ఎవరి వ్యూహాలు వారికున్నాయి. ఇక లోకల్ బాడీస్ కి ఎన్నికలు పెడితే పెద్ద ఎత్తున సీట్లు ఓట్లు తెచ్చుకుని 2028లో అధికారం తమదే అని చాటాలన్న లక్ష్యం కూడా బీఆర్ఎస్ కి ఉందంటున్నారు. బీఆర్ఎస్ లో చూస్తే గనక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో బోనీ కొట్టుకలేక చతికల పడింది. ఇప్పుడు లోకల్ ఫైట్ మీదనే ఆశలు పెట్టుకుందని అంటున్నారు. బీఆర్ఎస్ లో కవిత రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు జవాబు చెప్పాలన్నా, లేక బీజేపీ ఎదగకుండా కళ్ళెవ్వేయాలన్నా, సొంత పార్టీలో నిరాశను పారదోలాలన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ముఖ్యమంటున్నారు. తమ నాయకత్వం మీద విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అలా సొంత పార్టీలోనూ బయట గెలిచి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఒకరంటే, ప్రెస్ క్లబ్ సీఎం చర్చకు రావాలని మరొకరు సవాల్ విసురుతున్నారంటున్నారు. ఈ మధ్యలో తెలంగాణ ఏపీ సెంటిమెంట్లు, నీళ్లు, నిధులు ఇలా చాలా అంశాలు నలిగిపోతున్నాయి. మరి ఈ రచ్చకు ఎంతో కొంత ఫుల్ స్టాప్ పడాలంటే లోకల్ బాడీ ఎన్నికలు వెంటనే పెట్టేస్తే ఎవరి సత్తా ఏంటో తెలిస్తే కొంతకాలం అంతా గప్చుప్ అయిపోతున్నారంటున్నారు.